సంధ్య థియేటర్ ఇష్యూ కారణంగా ఒకరోజు జైల్లో ఉండొచ్చిన బన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఇక గత కొంతకాలంగా ఏ ఫంక్షన్లోనూ కనిపించడం లేదు. అయితే సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్లో తెరకెక్కిన తండేల్ మూవీ కోసం బన్నీ బయటకొచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత బన్నీ జనాల్లోకి రావడం ఇదే మొదటిసారి కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్పై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ ని యమాజోరుగా చేస్తున్న చిత్ర యూనిట్ కి పుష్ప రాక మంచి బూస్టప్ ఇవ్వడం ఖాయం. ఇక ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల వైజాగ్ లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ రిలీజ్ చేశారు. వైజాగ్ ఈవెంట్ కి మంచి స్పందనొచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మించి హైదరాబాద్ లో భారీ ఎత్తున తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి సొంత సినిమా కోసం బయటికొస్తాడా? వస్తే ఏం మాట్లాడతాడు? సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో ఇప్పటికే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో తండేల్పై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. పైగా సాయి పల్లవి చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమాలో నటించింది. ఆమె విరాట పర్వం సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అందుకే ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి. అంతా ఊహించినట్టుగా పుష్పరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా, లేక ఇప్పుడెందుకులే అనుకుని సైలెంట్ అయిపోతాడా? ఒక సినిమా భారీ హిట్ అయితే అదంతా హీరోల ఖాతాలోకి పోతుంది. ఒకవేళ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఆ ఓటమిని అంతా పంచుకోవాల్సిన పరిస్థితి. అయితే గెలుపుని ఓన్ చేసుకున్నప్పుడు ఓటమికి కూడా బాధ్యత వహించాలిగా అన్న కామెంట్లు మనకి వినిపిస్తుంటాయి. మరి పుష్ప 2తో బాక్సాఫీస్ ని షేక్ చేసి మొత్తం క్రెడిట్ కొట్టేసిన పుష్పరాజ్ ఆ తరువాత సినిమాల రిజల్ట్స్ ని ఎలా తీసుకుంటాడా అన్న క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలో కనిపిస్తోంది. రప్పారప్పా అంటూ ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లతో టాప్ గ్రాసర్ గా నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చే నెక్స్ట్ సినిమాపైనే పడింది. అయితే వీరి కాంబోలో మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సినిమా రానుందని, దానిలో బన్నీ కార్తికేయుడు అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. మరి పుష్పరాజ్ మార్క్ లేకుండా అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తన గ్రాఫ్లో ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీని చేర్చుకోలేని మన మాటల మాంత్రికుడు బన్నీతో ఎలాంటి సినిమా తీస్తాడో, పుష్పరాజ్ బ్రాండ్ కాకుండా ఎంత మేర వసూళ్లను రాబట్టగలడో చూడాలి. ఆజ్కీ రాత్ అంటూ బాలీవుడ్ ప్రేక్షకులకు చెమటలు పట్టించిన మిల్కీ బ్యూటీ తన రిలేషన్షిప్ కి బ్రేకప్ చెబుతుందా? గత 2 ఏళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విజయ్ వర్మకి బాయ్ బాయ్ చెబుతుందా? ఇప్పుడు తమ్ము బేబీ పోస్టులు చూస్తే అలానే కనిపిస్తుంది అంటున్నారు నెటిజన్లు. ఇక విషయంలోకెళ్తే తెలుగు, తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. హిందీలో కూడా తన హవాని కొనసాగిస్తోంది మిల్కీ బ్యూటీ. ఈ క్రమంలో లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ ఫిలింలో కలిసి నటించిన విజయ్ వర్మతో ఈ అమ్మడు పీకల దాకా ప్రేమలో మునిగిందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దాంతో తమ్ము కూడా ఓపెన్ అయిపోయింది. లస్ట్ స్టోరీస్ 2 ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డానని 2023 జూన్లో అనౌన్స్ చేసేసింది. అప్పట్నుండి అంతా సాఫీగా సాగిపోతుంది. కానీ తాజాగా తమన్నా ఇన్స్టాగ్రామ్లో ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేననుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం ఆసక్తికరంగా ఉండడమే. వేరే వాళ్లు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా చూడాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్గా ఉండాలి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా. అయితే ఈ పోస్ట్ను చూస్తుంటే ఇండైరెక్ట్ గా ఎవరికో కౌంటర్ వేస్తున్నట్టుగా ఉందని, అది విజయే అయ్యుంటాడని కొంతమంది అంటే, కాదు త్వరలో వాళ్ళిద్దరూ ఒక్కటి కాబోతున్నారు, ఇది ఇంకెవరికో అయ్యుంటుంది అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ మిల్కీ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఎవరికోసం అయ్యుంటుందో. పెళ్లవగానే బేబీజాన్ సినిమా రిలీజ్ కోసం బాంబే ఫ్లైట్ ఎక్కేసిన కీర్తి సురేష్ కి ఇప్పుడు కాస్త తీరిక దొరికినట్టుంది. అందుకే అప్పుడు పంచుకోలేకపోయిన మెమరీస్ ని ఇప్పుడు అభిమానుల ముందుకు తీసుకొస్తుంది. 15 ఏళ్లుగా ప్రేమించిన యాంటోనీతో 3 ముళ్లు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ తను సోషల్ మీడియాలో కీర్తి సురేష్, యాంటోనీతో కలిసి ఆడి పాడి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని షేర్ చేసింది. కీర్తి సురేష్, యాంటోనీ కొత్త జంట కలర్ఫుల్ గా అనిపిస్తుంది. జంట పక్షులుగా కనిపిస్తున్న ఈ ఇద్దరి ఫోటోలు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇక కెరీర్ విషయానికొస్తే మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ అప్పట్నుంచి తన స్పీడ్ పెంచేసింది. అయితే దసరా, భోళా శంకర్ చేసిన అమ్మడు మళ్లీ ఛాన్సులు రాబట్టలేదు. తన నేచురల్ యాక్టింగ్ తో సౌత్ ఆడియన్స్ ని ఫ్యాన్స్ గా మార్చుకున్న కీర్తి ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచి సర్ప్రైజ్ చేస్తోంది. అలా హిందీలో తన సత్తా చాటాలని అనుకున్న బేబీజాన్ రిజల్ట్ నిరాశపరిచింది. ఇక తెలుగులో కూడా
కూడా వెనుకబడిపోయిన ఈ అమ్మడికి తమిళ్లో మంచి ఫాలోయింగే ఉంది. ప్రస్తుతం రివాల్వర్ రీటా అంటూ ఓ సినిమాని పట్టాలెక్కించింది. దీని తర్వాత అక్కడేమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇక రియాలిటీ చూస్తుంటే మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియా అప్డేట్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలానే కనిపిస్తోంది. హిట్ వెనకాలే ఇండస్ట్రీ పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే సినిమా రంగంలో మేకర్స్ అలా ఆలోచించడం తప్పేమీ కాదు కూడా. విషయంలోకెళ్తే ఇప్పుడు వరుస హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్న రష్మికానే కావాలని వెంటపడుతున్నారంట మేకర్స్. ఇక ఈ అమ్మడు కూడా డిమాండ్కి తగ్గట్టే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అంతటా కవర్ చేస్తుంది. ఇప్పటికే యానిమల్తో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమ్మడు పుష్ప 2 సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్లో ఇప్పటికే సల్మాన్ ఖాన్తో సికిందర్ సినిమాకి కమిట్ అయిపోయింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో కూడా సల్మాన్ సరసన హీరోయిన్ గా రష్మికానే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ సికిందర్లో ఈ ఇద్దరి జోడీ కనిపించనుంది. మళ్లీ వెంటనే మరో సినిమా చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో రష్మిక పాపులారిటీ ఎలా ఉంది అన్నది ఈ ఆఫర్లు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు సౌత్ లో కూడా ధనుష్ తో కుబేరా సినిమా చేస్తుంది. దీంతో పాటు గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. రీసెంట్ గా మరో సినిమాకు కూడా సైన్ చేసినట్లు సమాచారం. రష్మిక దూకుడు చూస్తుంటే ఇప్పుడప్పుడే అమ్మడిని ఆపడం కష్టమనిపించేలా ఉంది. కన్నడ నుంచి కెరీర్ మొదలుపెట్టిన రష్మిక మందన తెలుగులో చెలోతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకుని చిన్నగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. జావాతో ఇప్పుడు అక్కడా పాగా వేసేలాగే కనిపిస్తుంది. ఏది ఏమైనా హిట్ చుట్టే ఇండస్ట్రీ, డబ్బు చుట్టే ప్రపంచమన్నమాట. మనుషులు పోయినా వారి జ్ఞాపకాలు మనతోనే మిగిలిపోతాయని చెప్పాడో సినీ కవి. అలాంటి ఓ అందమైన జ్ఞాపకాన్ని సొంతం చేసుకుని తన ఆఫీస్లో భద్రపరుచుకున్నాడట సినీ హీరో కళ్యాణ్ రామ్. విషయంలోకెళ్తే తన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించి రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి తెలుగువారికి ఆరాధ్య దైవంగా మారాడు నందమూరి తారక రామారావు. అయితే తన కెరీర్లో ఎన్నో కార్లు వాడినప్పటికీ ABY 9999 అనే అంబాసిడర్ కార్ అంటే చాలా ఇష్టమట. ఇక గవర్నమెంట్ అప్పుడప్పుడు పలు వస్తువులను వేలంపాట వేస్తుందని తెలిసిందే. అలా ఎన్టీఆర్ మరణించిన తర్వాత గవర్నమెంట్ వద్ద ఉండిపోయిన ఈ కార్ని వేలం వేయగా ఆ వేలంపాటలో ఎన్టీఆర్ మనవడు హీరో కళ్యాణ్ రామ్ తన తాతయ్య మీద ఉన్న ప్రేమతో ఆ కారుని కొనుక్కున్నాడు. అలా తాతయ్య మధుర జ్ఞాపకాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ దాన్ని తన ఆఫీస్లోనే పెట్టుకోవడం విశేషం. ఇక కళ్యాణ్ రామ్ ఆఫీస్కి వెళ్లగానే బయటే కనిపించే ఈ అంబాసిడర్ కార్తో సెల్ఫీలు కూడా తీసుకుంటారట నందమూరి అభిమానులు. ఇక ఎన్టీఆర్ మరో మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతలాగే తన కార్స్కి కూడా 9999 నెంబర్ ఉండేలా చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ 9999 నెంబర్ కోసం చాలానే ఖర్చు చేస్తాడు కూడా. అలాగే నందమూరి ఫ్యామిలీలో కూడా 9 సెంటిమెంట్ ఎక్కువగానే ఉన్నట్టుంది. అందుకు ఆ ఫ్యామిలీలో మరికొంతమంది కార్లకు కూడా 9 వచ్చేలా నెంబర్స్ ఉంటాయి. ఏది ఏమైనా తాత జ్ఞాపకాన్ని వేరే వారికి వదలకుండా సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎప్పుడు ఎవరు ఎలా సెలబ్రిటీ అవుతారో తెలియడం లేదు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్లని కాదని ఎక్కడో యూపీలో పూసలు అమ్ముకునే అమ్మాయి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందంటే అదంతా సోషల్ మీడియా చలవే అని చెప్పాలి. విషయంలోకెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. అయితే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. త్వరలోనే ఆమె ఓ చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు తన తరువాతి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వనున్నట్లు చెప్పాడు. అంతేకాదుండోయ్, ఆయన స్వయంగా సదరు యువతి ఇంటికి వెళ్లి మరీ ఈ విషయాన్ని చెప్పి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. పూసలు అమ్ముకునే మొనాలిసాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా ఆమె అందానికి, తేనె కళ్లకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని ప్రకటించిన ప్రఖ్యాత రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా తాజాగా కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. కాగా సనోజ్ మిశ్రా మొనాలిసాతో పాటు ఆమె కుటుంబాన్ని కలిసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో మొనాలిసా ఓ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్. దాదాపు 20 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది. చూడాలి మరి సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అయిన ఈ పూసల భామ వెండితెరపై ఎలా రాణిస్తుందో. తన
తను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అయిందనేమో. ఇప్పుడు ఆ సినిమా హిందీలో ఎవరు చేస్తే బాగుంటుందో కూడా సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ఈ డాకు మహారాణి. విషయంలోకెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రజ్ఞ డాకు మహారాజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే హీరో పాత్రకు సల్మాన్ ఖాన్ సెట్ అవుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో హీరో పాత్ర విభిన్నంగా ఉంటుందని, తప్పకుండా సల్మాన్ కు సెట్ అవుతుందని, అలాగే ఇందులో గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు సైతం ఎక్కువగా ఉంటాయని, అలాంటి సీన్స్ సల్మాన్ కు సరిగ్గా సెట్ అవుతాయని తెలిపింది. డాకు మహారాజ్ పాత్రకు ఆయన ప్రాణం పోయగలడు అని చెప్పుకొచ్చింది. దర్శకుడు బాబీ తనకు కావేరి పాత్ర గురించి చెప్పినప్పుడు సవాల్గా అనిపించిందని, కావేరి ప్రెగ్నెంట్ అవుతుందని, సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసి భయపడ్డానని, నటిగా తనకు అద్భుత అవకాశమని తెలిపింది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఆర్టిస్టులకి ఒక సినిమా హిట్ ఇచ్చే జోష్ మామూలుగా ఉండదని ఈ అమ్మని చూస్తే అర్థమవుతుంది. సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు, కానీ ఒకవేళ కొంచెం బాగుందని టాక్ వచ్చినా వసూళ్లతో పాటు వివాదాలు చుట్టుముడతాయి. ఇప్పుడు అచ్చం అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నాడు మన నేచురల్ స్టార్ నాని. విషయంలోకెళ్తే 2023లో రిలీజ్ అయిన హాయ్ నానా అనే సినిమా రిలీజ్ అయ్యి కంటెంట్ పరంగా మంచి పేరే సంపాదించుకుంది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ కు అందాల భామ మృణాల్ ఠాకూర్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మండిపడుతున్నాడట. తమ బ్యానర్ లో తెరకెక్కిన భీమసేన నలమహారాజా అనే కన్నడ సినిమా 2020లో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిందని, ఈ సినిమాలోని కథను నాని హాయ్ నానా చిత్రంలో వాడారని ఆ చిత్ర నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య చేస్తున్న విమర్శలు ప్రస్తుతం నెట్టింట గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆ రెండు సినిమాల కంటెంట్ ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నారట. అయితే చాలా మంది ఈ రెండు సినిమాల కథలు పూర్తిగా వేరని, కొంతమేర సీన్స్ ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చని తమ అభిప్రాయమని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ కాపీ వివాదంపై నేచురల్ స్టార్ ఎలా స్పందిస్తాడు. డాకు మహారాజ్ జోరు తగ్గిందా? పొంగల్ బరిలోకి దిగి వసూళ్ల వర్షంతో తడిసి ముద్దైన బాలయ్య ప్రస్తుతం సైలెంట్ అయ్యాడా? నెట్టింట కొన్ని కథనాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని, అంతేకాకుండా బాలయ్య కెరీర్ లో ఈ మూవీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందంటూ మేకర్లు అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కానీ ఇందులో ఎంత కలెక్షన్ వచ్చిందనే నెంబర్ మాత్రం వేయలేదు. దాంతో ప్రస్తుతం డాకు మహారాజ్ కలెక్షన్లు నెమ్మదించాయని, బ్లాక్ బస్టర్ టాక్ గా మొదలైన డాకు ప్రయాణం చివరకు యావరేజ్, అబోవ్ యావరేజ్ రేంజ్ లో ఆగిపోయిందన్న వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందని, బాలయ్య కెరీర్ హైయెస్ట్ వచ్చిందని డాకు మహారాజ్ టీం ఓ పోస్టర్ ని మాత్రం రిలీజ్ చేసింది. ఇలా నెంబర్ వేయకుండా డాకు టీం భలే తెలివిగా కవర్ చేసిందిగా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ మూవీకి 160 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చిందని సమాచారం. ఇక బాలయ్య వరకు ఈ లెక్కలు ఎక్కువే. మరోవైపు ఈ డాకు మహారాజ్ సినిమాకి కలెక్షన్ పూర్తిగా అయిపోయాయని, తమిళం, హిందీలో డిజాస్టర్ అని మరికొంతమంది తేల్చి చెప్తున్నారు. అయితే అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని, మాది పక్కా హిట్ బొమ్మే అని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. చూడాలి మరి డాకు మహారాజ్ కి 160 కోట్ల పోస్టర్ చివరిదా లేక మరో పోస్టర్ వదులుతారా? For more videos like this, subscribe Big TV channel.